డియర్ లవింగ్ ఫ్రెండ్స్, నాకు ఇక్కడ పర్వతాల మీద ఉన్న చెట్లను చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది. ఎందుకంటే దీన్ని గూర్చి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ యొక్క చెట్లకి నీళ్లు ఎవరు పోసారు, ఎరువు ఎవరు వేసారు, వాటర్ ఎవరు పోసారు అంటే జవాబు ఏం లేదు. ఈ చెట్లు రాళ్లను చీల్చుకొని మరి మొక్కగా మొలిసి పచ్చగా ఎదుగుతూ ఉన్నాయి ఈ పర్వతం మీద మొక్కలు. అఫ్కోర్స్ మనం క్యోనిగ్ సీలో ఉన్నాం. ఈ క్యోనిగ్ సీలో నేను ఇప్పుడు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ పర్వతాల మీద ఉన్న పెరిగే చెట్లు. ఐ రియలీ లైక్ ఇట్ దెన్. ఈ చెట్లు చూసి మనం నేర్చుకోవాలి, లైఫ్లో నిజంగా చాలా నేర్చుకోవాలి. బ్రతకాలి, కష్టపడాలి, పని చేయాలి, ఏదో ఒకటి సాధించాలి జీవితంలో అన్న ఆశ మనకు ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే, ఏమండి మా అమ్మ నాన్న సరిగ్గా చదువుకోలేదండి, మమ్మల్ని సరిగ్గా చదివించలేదండి, లేదా మా అమ్మ నాన్న మమ్మల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయించలేదండి, లేదా నేను కలెక్టర్ అయ్యేవాడినండి, లేదా అదే అయ్యేవాడినండి, ఇదే అయ్యేవాడిని. ఇది మనం ఎప్పుడు మన ఈ యొక్క మిస్టేక్ని తల్లిదండ్రుల మీద తోసేస్తాం. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ యొక్క చెట్లు, ఈ యొక్క పర్వతం మీద పెరిగే చెట్లకి నీళ్ళు ఎవరు పోసారు, ఈ చెట్లకే ఎరువు ఎవరు వేశారు, ఎవరైనా ద డిజైర్ టు గ్రో ఇన్ లైఫ్, జీవితంలో ఎదగాలి, జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల మనకు ఉండాలి ఫ్రీడర్. అప్పుడే లైఫ్లో మనం గొప్పవాళ్ళం అవుతాం. పట్టుదల కార్యసాధన. చూడండి, జీవితంలో పుట్టగానే శివాజీ ఛత్రపతి అవ్వలేదు, పుట్టగానే గాంధీజీ మహాత్ముడు అవ్వలేదు, సరోజిని నాయుడు నైటింగేల్ అవ్వలేదు. వాళ్ళందరూ జీవితంలో ఒక గోల్ ఎంపిక చేసుకున్నారు. ఆ గోల్ ఉండి లక్ష్య సాధనకై తమ చెమటని మరి వాళ్ళు జీవితంలో కష్టపడ్డారు. కాబట్టి రాళ్ల మీద పెరిగే పర్వతాన్ని చీల్చుకొని పెరిగే ఈ చెట్ల నుండి మీరు కూడా మీ జీవితంలో ఒక మంచి గుణపాఠం నేర్చుకుంటారని నేను మీ దగ్గర నుండి ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.